నా పేరు వెంకట్. సో ఆల్రెడీ సార్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు సెషన్ ఏంటంటే, మనకు ఎవ్రీ మంత్ కంపెనీ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటది. అవి ఏంటంటే అడిషనల్ ఆఫర్స్ అనమాట మనకన్నీ కూడా. సో అటువంటి ఆఫర్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకొని మనం కొత్త వాళ్ళకు కూడా తెలియచెప్పాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ లీడర్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన కంపెనీ మనకు అడిషనల్ గా ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మంత్ స్టార్టింగ్ అంటే సెకండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ నుండి మంత్ ఎండ్ వరకు, సో ప్రతి మంత్ కొత్త వాళ్ళ కోసం ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటది. అందులో భాగంగా మనకు ఈ నెల ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఐడి గ్రీన్ చేసుకొని వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అనమాట. సో అదే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అంటారు. అంటే జాయిన్ అయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తారో వాళ్ళకు వర్తించే ఆఫర్ ఇది. సో ఎవరైతే అంటే ఫస్ట్ టైం కొన్న ప్రతి ఒక్కరికి రాదు. సో ఎవరైతే 2150 రూపాయల ప్రొడక్ట్ ని పర్చేస్ చేస్తారో వారికి ఒక 1 రూపీకే ఒక ఆమ్లా కానీ లేదా 1 రూపీకే అష్యూర్ యాక్టివ్ డియో పర్ఫ్యూమ్ కానీ రావడం అనేది జరిగింది. సో లీడర్స్, నేను ఈ ఆఫర్స్ ని కొత్త వాళ్ళని బేస్ చేసుకొని చెబుతున్నా. సో పాత వాళ్ళు ఇవన్నీ తెలిసినాయి అని ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే మన టీంలో మనం రోజు రోజు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తున్నాం. సో మరి ఇటువంటి ఆఫర్స్ గురించి వాళ్ళకి తెలియజెప్పినప్పుడే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతాం మనం కూడా. కాబట్టి సో కొత్త వాళ్ళని బేస్ చేసుకొని ఆఫర్స్ అన్నింటినీ మనం చెప్తున్నాం. సో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఇంకేమైనా ఉన్నా కూడా మనం వాటిని రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే లీడర్, సో ఇది ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్. అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి 2150 రూపాయల ప్రొడక్ట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వారికి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఇది కంప్లీట్ గా సింగిల్ ఇన్వాయిస్ లో చేయాలి. సో ఇది ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంత్లీ రీపర్చేస్ స్కీమ్. అంటే మనం ప్రతి నెల, అంటే ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అనుకున్నాం. సో ఈ ఇన్వాయిస్ అయిపోయింది మనది ఫస్ట్ ఇన్వాయిస్. సెకండ్ ఇన్వాయిస్ లో కనుక మళ్ళీ మనం 18వ తారీఖు లోపు గనక మనం బిల్ చేసుకుంటే అప్పుడు కూడా మనం రీపర్చేస్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ అవుతాం. సో ఆగస్ట్ మంత్ కి సంబంధించి ఏదైతే ఆగస్ట్ 2 నుండి 18th వరకు, అంటే ఎవ్రీ మంత్ కూడా 2వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేసి ఇస్తుంది మన కంపెనీ ప్రతి నెల. అందులో మనకి 1050 రూపీస్ వర్త్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో 18వ తారీఖు లోపు వాళ్ళకి 1 రూపీకే 2 అష్యూర్ నీమ్ సోప్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 రూపీకే. అలాగే ఎవరైతే 1700 ఎబో పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఒక అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ లేదా అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ 1 రూపీకే ఇవ్వడం జరుగుతుంది. ఇది లేదా అది. అలాగే లేదు సార్ నాకు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే 2150 రూపాయలు కనుక పర్చేజ్ చేసిన వారికి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ కానీ లేదా ఆమ్లా క్యాప్సిల్ కానీ 1 రూపీకే ఇవ్వడం జరుగుతుంది. సార్ నాకు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి 4000 రూపీస్ కనుక మనం పర్చేస్ చేస్తే మనకు స్పిర్లినా క్యాప్సిల్ 1 రూపీకే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4000 వరకు వెళ్ళేసరికి మనకి ఇక్కడ అగ్రికల్చర్ లో చూసుకున్నట్లయితే అగ్రి 82 కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే 4000 లో. లేదు అగ్రిలోనే మనం 6750 రూపాయల వరకు మనం పర్చేజ్ చేసినట్లయితే మనకు ఒక అగ్రి హ్యూమిక్ కానీ లేదా అగ్రి 82 కానీ మనకు 1 రూపీకే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 2వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మాత్రమే ఇవి మనకు ఆఫర్ అనేది అందుబాటులో ఉంటది. కాబట్టి ఎవరైతే పర్చేజ్ ఉన్నాయో వీలైనంత వరకు 18 లోపు గనక మనం పర్చేజ్ చేయించినట్లయితే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని మనం కొంత
ఫ్రీగా ఇప్పించిన వాళ్ళం అవుతాము. అది ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. 1 రూపీ ఎందుకు అంటే యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారం అది మనకు ఫ్రీగా ఇవ్వకూడదని ఉందట. సో అందుకోసమనే ఒక 1 రూపీ అనేది తీసుకొని మనకు ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న డౌట్ రావచ్చు మనకు. సార్ నేను 2100 రూపాయల ఐటమ్ పర్చేస్ చేశాను. నాకు 2150 దాటితే ఆమ్లా గానీ లేదా మనకు ఫెయిర్నెస్ క్రీమ్ గానీ ఉంది కదా, నాకు ఇది వద్దు అనుకుంటే నేను ఏం చేయొచ్చు ఈ రెండు కూడా అనుకున్నప్పుడు, ఏదైతే మనకు 1050 రూపీస్ కి 2 సోప్స్ ఉన్నాయి కదా 1 రూపీకే, సో 2100 దాటితే 4 సోప్స్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ ఆఫర్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోవచ్చు అది కూడా. సో అంటే మనకు ఈ ప్రైస్ లో ఇది వద్దు నాకు అదే కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్ మనం అది కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ ద్వారా. సో ఇది కంప్లీట్ గా రీపర్చేజ్ ఆఫర్ అన్నమాట. అలాగే స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది మనకి ఈ మంత్ లో. ఇక్కడ ఏంటంటే పీవీ అనేది ఫుల్ పీవీ ఇస్తారు, బట్ ప్రైస్ మాత్రం డిస్కౌంట్ లో దొరుకుతుంది. అందులో చూసుకున్నట్లయితే వెస్టేజ్ ఫైబర్ ఉంది, వెస్లిమ్ షేక్స్ ఉన్నాయి దీంట్లో, తర్వాత ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి ఇన్విగో, అలాగే ప్రోటీన్ పౌడర్ అన్ని కేటగిరీస్ ఇచ్చారు. చాక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అష్యూర్ నేచురల్ మిషనరీ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే లిస్ట్ లో ఇచ్చారో వీటిపైన మనకు 20% డిస్కౌంట్ తో మనకు ఈ ఆగస్ట్ బిజినెస్ మంత్ ఎండ్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటది. సో ఎవరైతే వీటిని నేను ఎక్కువ పర్చేస్ చేయగలుగుతాను, ఎక్కువ సేల్ చేయగలుగుతాను అనుకుంటారో ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్లిమ్ షేక్ తీసుకున్నట్లయితే 1495 రూపీస్ ఉన్నది. అది మనకు డిస్కౌంట్ లో 1196 కే రావడం జరుగుతుంది. అంటే ఈ మిగతా 300 అనేది మనకు అడిషనల్ ప్రాఫిట్ గా కూడా మనం పొందొచ్చు అక్కడ. కాబట్టి ఇటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు నేను ఇందులో ఉన్న కేటగిరీ ఐటమ్ నేను ఎక్కువ చేయగలను బిజినెస్ అనుకున్న వాళ్ళు వీటిని కనుక వాడుకున్నట్లయితే ఎక్స్ట్రా కొంత మనం బెనిఫిట్, ఎందుకంటే మన ఛార్జెస్ అయ్యి ఉండొచ్చు, పెట్రోల్ ఖర్చులకు అయి ఉండొచ్చు, లేదా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా మెయింటెనెన్స్ ఖర్చులు ఏమైనా ఉన్నా కూడా టీఏడిఏ లాగా, సో అవి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి తీసుకుంటే బెనిఫిట్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అలాగే స్పెషల్ ఆఫర్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ పైన చూడండి, ఇక్కడ కూడా మనకు వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ పైన మంచి ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మనం వాడుకున్నట్లయితే ఒక మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇక్కడ లిస్ట్ లో ఏవైతే ప్రొడక్ట్స్ చూపిస్తున్నారో, సో దీంట్లో మీకు అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, ఆల్రెడీ మనకు స్లైడ్స్ గ్రూప్స్ లో వచ్చాయి కాబట్టి ఒక్కసారి అందులో మీరు మళ్ళీ టాలీ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ లో చూపించే ప్రొడక్ట్స్ గనక మనం 12,000 ఆర్ అబోవ్ అంటే 12,000 పైబడి గనక మనం తీసుకున్నట్లయితే కింద చూపించినట్టుగా మనకు ఒక వెస్లిమ్ షేక్ అనేది 1 రూపీకే ఇవ్వడం జరిగింది. సో మనం ఇందాక ఆల్రెడీ చూసాం వెస్లిమ్ షేక్ ప్రైస్ 1495 రూపీస్ వరకు ఉంది. సరే ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ తో 1196 ఉన్నా అంటే మనకు అంత వర్త్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇటువంటి వాటిని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, సార్ నా దగ్గర ఒక 4 వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళకి ఆ 4 కలిపి సింగిల్ ఇన్వాయిస్ లో 12,000 కనుక మనం బిల్ చేపిస్తే వాళ్ళకి ఇందులో ఒకటి ఫ్రీగా ఇవ్వగలుగుతాం మనం. సో ఇట్లా కొంచెం దానికి వెసులుబాటు అయ్యేటట్టుగా చూసి ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఆఫర్ కూడా మనం బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనందరికీ తెలిసిన ఆఫరే పాత వాళ్ళకి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఈ ఆఫర్ వల్ల నిజంగా మన ప్రొడక్ట్ వాల్యూ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఫీలింగ్ అనేది రాకుండా మనకి ఇది చాలా ఉపయోగపడింది. ఎందుకు అంటే ప్రతి నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు ఈ ఆఫర్ అనేది మనకు అందుబాటులో ఉంటది. సో ఈ ఆఫర్ ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,500 ఓచర్ అనేది రావడం జరుగుతుంది 5వ నెలలో. సో 4 నెలలు మనం తీసుకుంటే 100 PV,
ఐదో నెలలో 2,500 రూపాయల ప్రొడక్ట్ అనేది మనకు రావడం జరిగింది. సో సార్ నేను కొంచెం రిటైల్ ఎక్కువ చేయగలుగుతాను, మరి నేను ఎక్కువ సిఎన్సీలు చేసుకుంటే నాకు ఓచర్స్ వస్తాయా అంటే, ఒక పర్సన్ కి 4 సిఎన్సీలు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది కంపెనీ. సో అట్లా నేను 4 సిఎన్సీలు చేపించి 10,000 రూపాయల ఓచర్స్ ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే చేసుకోగలుగుతారో రిటైల్ గా కూడా దీని మీద మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చండి. సో చూడండి, ఆఫర్స్ అనేవి మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత అంతగా మనం బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. సో ఇది 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్, అంటే సుమారుగా 3,200 రూపాయలు పైబడి అనుకోండి. సో లేదు సార్ నేను ఇంత తీసుకోలేను ప్రతి నెల అనుకుంటే 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మనకు అందుబాటులో ఉంటది. సో ఈ ఆఫర్ లో ఏంటి అంటే, ఇక్కడ 100 PV కన్సిస్టెన్సీలో 2,500 రూపాయల ఓచర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఓచర్ తో మనం ఎప్పుడు అంటే ఏ ప్రొడక్ట్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. 2,500 అంటే 100 PV తో వచ్చే ఓచర్ తో. లేదు నేను 60 PV చేశాను అని అనుకుంటే, ఈ 60 PV 4 months కంప్లీట్ చేసిన తర్వాత 5th month లో మనకు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1 minute. పిల్లలు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. పాత వాళ్ళు కూడా అన్మ్యూట్ లో ఉన్నారు చాలా మంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2. సో దీంట్లో మనకి ఏ ఆప్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ రెండింటిలో నుండే మనం వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటది అనమాట. సో మరి ఇది 60 PV కంటే 14వ తారీఖు వరకు మనకు టైం ఉంటది కాబట్టి సార్ నేను రిటైల్ గా కూడా కొంత చేసుకోగలను, ఇప్పుడు కొంత తీసుకొని మళ్ళీ తర్వాత తీసుకోవచ్చా అంటే, మల్టిపుల్ ఇన్వాయిస్ లో కూడా దీనికి ఆ వెసులుబాటు అనేది ఉన్నది. మీరు 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు మీరు ఒక ఇన్వాయిస్ లో తీసుకున్నా 100 ఇన్వాయిస్ లో తీసుకున్నా అది కన్సిస్టెన్సీలోకి టేకప్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా మల్టిపుల్ ఇన్వాయిస్ లో తీసుకుంటే మనకు కూడా బర్డెన్ లేకుండా 1-to-1 చేసుకున్నా ఇట్లాంటి వాటికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది ప్రొడక్ట్ అనేది. వీటన్నిటికంటే ముందు ఒక 100 PVకి ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంటే మనం ఫీల్డ్కి వెళ్ళిన దగ్గర కూడా చేసుకోవడానికి బాగుంటది, సజెషన్ అయితే నాది. సో ఇది ఫస్ట్ది 100 PVది, సెకండ్ది 60 PVది. సో 100 PVది నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. 60 PVలో కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్సే అందులో ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇస్తుంది. ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మరి 14వ తారీఖుతో కన్సిస్టెన్సీ ఆఫర్ అయిపోయింది. ఆ తర్వాత కూడా నేను ఇంకేమైనా నా సెల్ఫ్ లో పర్చేజ్ చేశాను, నాకేమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే 100% ఉంటుందండి. అది 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మనకి వెసులుబాటు అనేది ఉంటది. ఇది ఎలిజిబుల్ అవ్వాలంటే ఎవరైతే 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. సో 14వ తారీఖు లోపు నేను ఒక 100 PV కనుక చేస్తున్నట్లయితే, ఆ తర్వాత నేను 27వ తారీఖు లోపు కూడా నేను ఒక 100 PV చేశాను అనుకోండి, దానికి నాకు ఒక PVకి 4 రూపాయల చొప్పున నాకు లెక్క కట్టి కంపెనీ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓచర్ తో పాటుగా ఒక ఓచర్ లాగా, సిఎన్సి ఓచర్ ఎలాగా వస్తుందో ఇది కూడా అలాగనమాట. సో ఈ ఆఫర్ కూడా బ్రహ్మాండంగా ఉంటది. సో ఇది కూడా మనకు ఓచర్ రూపంలో వస్తుంది. సో వాడుకుంటే ఇదంతా కూడా మంచి అదనపు ఆదాయంగా మనం భావించుకోవచ్చు. మరి ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా అడిషనల్ గా ఇచ్చే ఆఫర్స్. సో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు ఇస్తానని చెప్పింది కంపెనీ వాస్తవంగా. బట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టైప్ దీంట్లో ఉందా అంటే లేదు. సో అంటే ఈ 9కి అడిషనల్ గా అంటే చెప్పకుండా కూడా మనకు వేరు ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా కంపెనీ నేను 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మాత్రమే ఇస్తాను అని చెప్పి అడిషనల్ గా కూడా మనకు కంపెనీ ఇంకా ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటికంటే ముందే బెనిఫిట్ అనేది పొందుతున్నాం. మరి ఆ వచ్చే బెనిఫిటే మనకు 50% వరకు ఐటమ్ పైన మనకు వస్తుంది అనుకుంటే, ఈ 9 టైప్స్ కూడా కలుపుకున్నప్పుడు మనకు ప్రొడక్ట్ అనేది మనం
కొనుక్కోకుండా మనం లాభపడ్డట్ట. ఒక్కసారి ఆలోచించండి. సార్ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ కాస్ట్ సార్ అనేటటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పదగ్గ విషయం ఏంటి అంటే, విజయరాజ్ సారు ఈరోజు పెట్టారు సిఎన్సి చేశాను అని. సో మనం అప్లయన్స్ కూడా సిఎన్సి చేసినట్టు పెడుతున్నారు. అంటే మాక్సిమం 100 పీవీనే ఎక్కువగా ప్రతి లీడర్ చేస్తున్నారు. అంటే 100 పీవీ చేసే లీడర్ కి ₹1,00,000 1,00,000 పైబడి కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, సో మరి వెస్టేజ్ లో ఐటమ్ కాస్ట్ అనే పదానికి మనం అవలీలగా ఆన్సర్ చెప్పొచ్చు. సో కాస్ట్లీ అనే పదం మొత్తం మనం దానికి ఆన్సర్ గా చెప్పొచ్చు అనమాట, ఎవరైనా ఐటమ్ కాస్ట్లీ అంటే. సో 9 టైప్స్ కి అదనంగా ఇచ్చిన ఆఫర్స్ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మనం 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు కావాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఓపికగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని మనం చూస్తూ ఉంటాం. గొంగలి పురుగు ఎంతమందికి తెలుసండి ఇక్కడ? ఎస్, తెలిసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. గొంగలి పురుగు సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ గొంగలి పురుగుని చూడగానే అదో రకమైన నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే అస్సలు దాన్ని చూడలేం, అంటే ఇష్టపడలేం దాన్ని. బట్ కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత సీతాకోక చిలుక అంటే ఎంతమందికి ఇష్టం? నేను చెప్తుంటే చాట్ లో కూడా మీరు చాట్ చేస్తుంటే యాక్టివ్ గా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. సో సీతాకోక చిలుక అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటది. బట్ ఈ సీతాకోక చిలుక ఈ దశకు రావడానికి ముందు మనం ఎప్పుడైతే చీదరించుకున్నామో ఆ గొంగలి పురుగు దశ నుండే సీతాకోక చిలుకగా మారుతుంది. సో ఒక్కసారి ఊహించుకోండి, ప్రస్తుతం ఎవరైతే వెస్టీజియన్ గా మనం నిందలు పడుతున్నామో, మనల్ని ఎవరైతే ఇప్పటి వరకు నిందించిన వాళ్ళు ఉన్నారో, వెస్టీజ్ పర్సన్, వెస్టీజ్ చేసేటైనా, వెస్టీజ్ అయినా, ఇట్లా ఎన్ని రకాల మాటలు అయితే అంటున్నారో, మనం గొంగలి పురుగు దశలో ఉన్నాం అనే విషయాన్ని ఊహించుకోండి. అంటే కొద్దిపాటి సాక్రిఫైస్ చేస్తే సీతాకోక చిలుకగా మారి అందరి హృదయాలు ముందు ముందు మనం దోచుకోగలం అని గనక మనం కాన్ఫిడెంట్ గా నమ్మితే 100% మనం సాధిస్తాం. బట్ ఇక్కడ ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఏదో అన్నారని గనక మనం ఆగిపోతే అదే గొంగలి పురుగుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు పలానా ఆయన వెస్టీజ్ చేసిండు, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏదో వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే మనం చేసే పనిలో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఓపికగా ఎదురు చూస్తారో వాళ్ళే మంచి బెనిఫిట్స్ అనేవి పొందుతారనమాట. చూడండి, ఇక్కడి నుండి ఈ స్టేజ్కి రావడానికి ఈ మధ్యలో ఎన్ని స్టేజెస్ ఎదురైనాయో చూడండి ఇక్కడ. సో అంటే వీటన్నింటిని ఎదుర్కొన్న తర్వాతనే అందరూ మెచ్చుకునే స్థాయికి వెళ్ళడం అనేది జరిగింది. సో మరి మనం డైరెక్ట్ గా కావాలి అనుకుంటే మనకు దొరకదు. ఏదైనా కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేవి పడాలి, కొన్ని సాక్రిఫైజెస్ కూడా చెయ్యాలి. సో సాక్రిఫైజెస్ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఈగల్ గద్ద అందరికీ తెలిసి ఉంటది. సో దీని లైఫ్ స్పాము యాక్చువల్ గా డబల్ చేసుకునే శక్తి దీనికి మాత్రమే ఉందట. వర్షం వస్తే మనం అందరం ఏదో ఒక గూటికి వెళ్తాం, కానీ ఈ ఈగల్ ఆ మేఘం పైకి వెళ్ళి కూడా దానిపైన కూర్చోగలదంట. అంత గొప్ప టాలెంటెడ్ ఇది. సో పైన ఎగిరేటప్పుడు నీటిలో ఏదైనా కనపడితే వెంటనే క్యాచ్ చేయగలిగిన సత్తా దీనికి ఉన్నది. బట్ ఒకానొక స్టేజ్ లో ముక్కు పట్టుకోవడానికి పనికిరాదు, కాలి గోర్లు పెరిగిపోతాయి, రెక్కలు కూడా బరువయ్యి నడవలేని స్థితికి కూడా వెళ్ళిపోతుంది ఇది. సో ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు
తను చేసేది ఏంటి అంటే ఒక ఎత్తైన పర్వతం మీదికి వెళ్ళి సుమారుగా ఒక 90 రోజుల పాటు కఠోర దీక్ష చేస్తుందట. అంటే 3 months or 6 months. సో ఈ స్పామ్ లో దాని ముక్కుని అదే పొడుచుకొని మొత్తం ఇరిగిపోయేలా చేస్తుందట. ఎవరైనా మన బాడీలో అంటే మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోగలుగుతామా? సో పెట్టుకోలేము. కానీ తన లైఫ్ స్పామ్ ని మళ్ళీ పెంచుకోవడం కోసం తన ముక్కుని తనే రాయికి కొట్టుకొని ఊడిపోయేదాకా వెయిట్ చేసి కొత్త ముక్కు వచ్చిన తర్వాత తన రెక్కల్ని తీసుకోవడం, ఆ ఉన్న గోర్లు పెద్దగా అయిపోయినందుకు వాటిని కూడా రాయితోనో ముక్కుతోనో కంప్లీట్ గా ఆ గోర్లను తీసేసుకొని మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా రావడం జరిగిందట. సో అక్కడ నుండి మళ్ళీ దాని లైఫ్ అనేది సగం లైఫ్ అనేది మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరిగిందట. అంటే ఎంత సాక్రిఫైస్ చేసిందో చూడండి. అంటే కొన్ని నెలల పాటు తనకు ఏది లేదు, ఎందుకు ముందుకు వెళ్ళాలి అంటే చేయాలి. సో మనం కూడా వెస్టేజ్ లోకి వచ్చాము, చిన్నది ఏదైనా ఎదురు దెబ్బ తగలగానే మనం గనక ఆగిపోయాము అనుకోండి, ఆ లైఫ్ అనేది ఇప్పుడు ఎలాగైతే ఉందో అంతటితోనే ఇప్పుడు ఏదైతే ఈగల్ గురించి మాట్లాడుకున్నామో తన లైఫ్ 50% లైఫ్ తోనే ఆగిపోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కొత్త లైఫ్ కావాలి అంటే కొంత ప్రెజర్ అనేది పడాలి, కొంత సాక్రిఫైస్ అనేది చెయ్యాలి. సో అది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. 100% మనలో ఉన్న ప్రతి లీడర్ దగ్గర కూడా టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఓపిక ఉంది. బట్ ఏంటంటే చిన్న చిన్న స్ట్రగుల్స్ ని గనక ఎప్పుడైతే మనం ఫేస్ చేయగలుగుతామో ఆటోమేటిక్ గా మనం సక్సెస్ వేలోకి వెళ్ళినట్టే. బట్ ఆ చిన్న స్ట్రగుల్ ఎదురవగానే మనం వేరే ఏదో అనుకుంటున్నాం. బయట చూస్తూ ఉంటాం మనం, డబ్బులు కట్టించుకునే కంపెనీలు చాలా హల్చల్ అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ మనం ఏంటంటే ఎటువంటి పెట్టుబడి లేని ఒక మంచి బ్రహ్మాండమైన కంపెనీలో మనం ఉన్నాము. చాలా చోట్ల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి మనం న్యూస్లు కూడా చూస్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా వెస్టేజ్ నుండి పక్కకెళ్లే మార్గాలు కూడా చాలా అంటే జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా నాకు కాల్ రావడం జరిగింది. సార్ ఒక కంపెనీ ఉంది, 15,000 కట్టండి సార్, సూపర్ ఉన్నది సార్, మన దగ్గర మొత్తం అదే నడుస్తుంది సార్ ఇప్పుడని. బట్ నేను చెప్పా, నాకు వెస్టేజ్ పైన పూర్తి నమ్మకం ఉన్నది, నేను చేస్తే వెస్టేజే చేస్తా, లేదు అనుకుంటే నేను ఇంకా వేరే ఏది చేయదలుచుకోలేదు. సో నాకంటూ ఒక టీం ఉంది, నా టీంలో నేను ఒక స్థానం సంపాదించుకొని ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంకొక వైపు వస్తే నా టీంకి నేనేం చెప్పలేను కదా అని చెప్పి అవాయిడ్ చేయడం జరిగింది. సో అట్లా మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నప్పుడే మనం దాంట్లో ముందుకెళ్ళగలుగుతాం. ఒక కంపెనీలో ఏదో ఒక జాబ్ లో గనక మనం జాయిన్ అవుతున్నాం అనుకోండి, దానికి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటది ఎవరికైనా. సో దాంట్లో సక్సెస్ అయిన తర్వాతనే జాబ్ ఇస్తారు. బట్ వెస్టేజ్ లో ఏంటంటే వచ్చి జాయిన్ అయిన తర్వాత ట్రైన్ అప్ అవుతాం. ఇది ఒకటి ఇక్కడ మైనస్ అవుతుంది మనకు. ఏంటంటే ఇక్కడ బాస్ అనే వాళ్ళు ఉండరు కాబట్టి మనకు చిన్నప్పటి నుండి కూడా అమ్మ నాన్నలతో భయం, టీచర్ తో భయం, స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత లెక్చరర్స్ తో భయం, ఇట్లా ప్రతి చోట ఎవరో ఒకరు మనల్ని భయం చెప్పే వాళ్ళు ఉన్నారు. సో వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే యాక్చువల్ గా అప్లైన్ అనేటోళ్ళు చాలా గైడ్ చేస్తా ఉంటారు. బట్ మనం ఏం చేస్తామంటే మధ్యలో కొంత నాలెడ్జ్ వచ్చేంత వరకు అప్లైనర్ తో మంచిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాం. సో అటువంటివి కూడా చేయకుండా, సో అప్లైన్ అనేటోళ్ళు ఎప్పుడు అప్లైనే, సో అట్లా కూడా చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. సో దాని వల్ల మనం ఏమవుతున్నాం అంటే భయపెట్టే వాళ్ళు లేరు కాబట్టి మనం ఫస్ట్ నుండి కూడా భయపెట్టే దానికి అలవాటు పడున్నాం మనం. సో అందువల్ల మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి వెస్టేజ్ అనేది నేను ఎందుకు చెయ్యాలి, వై వెస్టేజ్ అనేది ఒకటి పెట్టుకోండి. నేను వెస్టేజ్ అనేది చేయడానికి గల కారణం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నాకు కారు కావాలి, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నాకు 2 lakhs ఇన్కమ్ కావాలి, లేదు నాకు నెక్స్ట్ 25 రాబోయే 2025 కల్లా నాకు ఒక 5 lakhs per month కావాలి. ఇట్లా ఒక టార్గెట్, ఒక విజన్ తో పెట్టుకొని కనుక మనం ముందుకెళ్తే 100% మనం ఒకవేళ డల్ అయినా కూడా
మనల్ని మనం పెట్టుకున్న ఆ గోల్ అయితే ఉందో, ఆ విజన్ ఏదైతే ఉందో అదే మనల్ని ఆటోమేటిక్ గా ముందుకు తీసుకెళ్ళింది. సో మీరు నమ్ముతారో నమ్మరో, నేను స్టార్ అయిన వెంటనే వెహికల్ తీసుకున్నా. ఎందుకు అంటే దాని ఈఎంఐ కోసమైనా నేను బిజినెస్ చేస్తా అని. సో అట్లా మనకంటూ మనల్ని సెల్ఫ్ మోటివేట్ చేసే పాయింట్ ఏదో ఒకటి ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతాం మనంతా కూడా. అందరి దగ్గర కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో జూమ్ మీటింగ్స్ లో చూస్తున్నాం, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్నది. బట్ ఏంటంటే నమ్మకం అనేది మన మీద మనకు నమ్మకం అనేది లేకుండా చాలా మంది ఉన్నారు. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఇచ్చే లీడర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎదురు చూపు. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇంత ముందు చెప్పే ఉంటాం. ఏంటంటే ఒక ముసలతను ఒక పార్క్ లో కూర్చొని ఏదో రాసుకుంటూ కూర్చొని ఉంటాడు అనమాట. ఆయన చాలా రోజులుగా అక్కడే ఉంటాడు, ఏదో రాసుకుంటూ కూర్చొని ఉంటాడు అనమాట అక్కడే. అయితే ఈలోగా ఒక డబ్బున్నతను వెళ్తా ఉంటాడు ఆ రోడ్ లో. చూసి అబ్బా ఇక్కడ చలిగా ఉంది, ఇంత చలిలో ఈయన ఏదో రాసుకుంటూ ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు కదా అని చెప్పి ఆయనతో మాట్లాడి, నేను నీకు ఒక స్వెటర్ తీసుకొని వస్తా అని చెప్పి వెళ్తాడనమాట. సో వెళ్ళి ఈయనకు వేరే పనేదో టచ్ అవుతుంది. ఈలోగా ఆయన మర్చిపోతాడు. మర్చిపోయి నెక్స్ట్ డే వస్తాడు అనమాట. వచ్చేసరికి ఆయన చనిపోయి కనిపిస్తాడు అక్కడ. అంటే ఇన్ని రోజులుగా ఆయన అక్కడే కూర్చొని ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. బట్ ఈయన ఈ రోజు కలిసి రేపు వచ్చేసరికి స్వెటర్ పట్టుకొని వచ్చేసరికి ఆయన చనిపోయి ఉంటాడు. ఈయన డైరీలో గనక ఆయన ఒకసారి చెక్ చేస్తే ఏముంటదంటే, నిన్నటి వరకు నాకు స్వెటర్ దొరుకుద్ది అనే హోప్ లేకుండా ఉన్న కాబట్టి నేను తట్టుకొని ఉండగలిగిన, నాకు ఎప్పుడైతే మీరు ఒక హోప్ ఇచ్చారో నేను నీకు అది తెచ్చిస్తా అని, దానికోసం ఎదురు చూసే క్రమంలో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నేను కోల్పోయాను, అందుకోసమే ఇలా జరిగింది అని దాంట్లో రాసి ఉంటది అనమాట. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 1-to-1 చేయడానికి మనకు మనంగా వెళ్తే చేసుకోగలుగుతాం, 100% సక్సెస్ అవుతుంది, అది మనకు తెలుసు. బట్ మనం ఒక్కసారి పైకి చూస్తా ఉన్నాం. సో అన్ని వేళలా అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మనం తయారైనప్పుడు ఎవరికి వాళ్ళం వెళ్ళిపోతాం. మనం ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే, మన టీం ని ఇండిపెండెంట్ గా తయారు చేస్తే ఎందుకు రాదండి చెక్. చూడండి కొన్ని టీమ్స్ వారానికి నెలకి బెంజ్ కార్లు, ఆడి కార్లు, లగ్జరీ కార్లు దిగుతున్నాయి. సో దానికి కారణం ఏంటి అంటే ఇండిపెండెంట్ బిజినెస్. సో అట్లా ఇండిపెండెంట్ గా తయారవ్వండి. చూడండి, ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు, బస్ కండక్టర్. ఆయన అక్కడే కండక్టర్ దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఈరోజు మనకు ఒక సూపర్ స్టార్ మిస్ అయ్యేవాడు. అలాగే చూడండి, ఇక్కడ వీళ్ళంతా కూడా వెయిటరు, కాలేజ్ డ్రాప్ అవుట్ పర్సన్. ఇక వీళ్ళలో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఎవరు అంటే, క్రికెట్ టికెట్ కలెక్టర్ నుండి ఎంఎస్ ధోని గారు ఎంతో డేర్ చేసి మరి వెళ్ళారు కాబట్టే ఈరోజు ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన ఘనత ఆయనకు దక్కింది. మంచి ఫేమస్, అంటే ప్రపంచంలోనే ఒక ఫేమస్ పర్సన్ గా అయిపోయాడు. అదే టీసీగా టికెట్ కలెక్టర్ గా ఉంటే ఆ ఊర్లోనో ఆ పక్క ఊరికి కూడా తెలియదు. సో అది డేర్ చేయడం. అలాగే ఇక్కడ చూడండి, టీ సెల్లర్ అంటే ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు 3వసారిగా కూడా దేశానికి ప్రధానిగా సెలెక్ట్ అవడం జరిగింది. అంటే మనం అనుకుంటాం, ఇక నేను నా స్థాయి ఇంతే, నేను పేదవాడిని, నేను బీద కుటుంబం నుండి వచ్చా, ఇదంతా నథింగ్ అండి. సో సంకల్పం అనేది గట్టిగా ఉంటే అన్ని జరుగుతాయి. చూడండి, ఒక పేపర్ బాయ్ ఈరోజు ఎన్ని గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ఉన్నారు. సో అబ్దుల్ కలాం గారు. అట్లా ప్రతి కామన్ మ్యాన్ కూడా కింది స్థాయి నుండి వచ్చిన వాళ్ళే. సో ఒక చెఫ్ ఈరోజు ఒక మంచి సెలబ్రిటీ, ఒక గ్యాస్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో వర్క్ చేసిన అటెండెంట్ వర్కరు ఈరోజు అంబానీ అయి వెళ్తాను. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక గోలు, ఒక విజన్ ఉన్నదో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కూడా ఒక గోల్ అనేది కావాలి, ఒక విజన్ అనేది కావాలి. సో అవి ఎప్పుడైతే పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాము. సో ప్రతి ఒక్కరం కూడా చిన్న సాక్రిఫైస్ చేస్తే సెట్ అవుతాము. చిన్న సాక్రిఫైజెస్ దగ్గర ఆగిపోతున్నాం.
చిన్న కారణం, అది పెద్దగా ఏమీ ఉండదు, బట్ ఆ కారణం చెప్పి దీన్ని ఆపేస్తున్నాం. మరి మిగతా వర్క్ చేసేటప్పుడు లేని కారణం ఇది చేసేటప్పుడే మనకు వస్తుంది అంటే కారణం ఏంటి అంటే వెస్టేజ్ అనేది జస్ట్ పార్ట్ టైం గానే ఫీల్ అవుతున్నాము. ఇంకా మనం వెస్టేజ్ లో ₹1,00,000 సంపాదించవచ్చు, ₹1,00,00,000 సంపాదించవచ్చు, ఆ విషయం మనందరికీ తెలుసు. బట్ వెస్టేజ్ ఆ పార్ట్ టైం బిజినెస్ అంటే దాన్ని చీప్ గా చూస్తున్నాం. సో దయచేసి చీప్ గా చూడకండి. 100% వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. సో ప్రపంచంలోనే మంచి అంటే టాప్ 100 కంపెనీలతో పోటీ పడుతున్న ఒక బెస్ట్ కంపెనీలో మనం ఉన్నాము. సో దీన్ని ఆ ఓకే, కొద్ది మంది ఎంప్లాయీస్ వరకు పార్ట్ టైం గా చూశారు అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ నార్మల్ పర్సన్స్ కూడా దీన్ని తక్కువగా చూసి ఇప్పుడు ఏదైతే స్ట్రగుల్స్ పడుతున్నారో ఆ స్ట్రగుల్స్ నే 1 మినిట్ డిస్టర్బెన్స్, ఆ చిన్న చిన్న స్ట్రగుల్స్ ని మనం పక్కన పెట్టేస్తే 100% మనం ఒక మంచి సక్సెస్ అనేది అయితే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ 1 నుండి 6 నెలల వరకు వర్క్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటది. సో ఇక్కడ చూడండి ఇంత లెంత్ గా మనం కష్టపడాల్సి వచ్చింది. ఇన్కమ్ అనేది కొంచెమే కనిపించింది మనకు. 6 నుండి 12 మంత్స్ అంటే 6 నెలల నుండి 12 నెలల వరకు చూసుకుంటే వర్క్ ఫస్ట్ కంటే కొంచెం తగ్గింది, ఇన్కమ్ కొద్దిగా పెరిగింది. అలాగే 1 to 2 years చూసుకున్నట్లయితే 75% వరకు 25% ఇన్కమ్ లోకి వచ్చేసాం. మరి అదే 2 నుండి 3 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది. చూడండి 75% వర్క్ చేస్తే 25% వర్క్ చేస్తే 75% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి 3 to 5 years కనుక చేస్తే 100% ఇన్కమ్ ఉంటది. సో మన వర్క్ బర్డెన్ అనేది తగ్గిద్ది. బట్ మనం ఏమనుకుంటామంటే ప్రజెంట్ ఉన్న దాంతోనే సార్ నాకు కొంచెం ఇబ్బందులు, పనులు ఉంటాయండి, పనులు ఉండవని కాదు. సో దీనికి మనం ప్రిఫరెన్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం అవతల పనితో పాటుగానే దీన్ని చేయాలి. మనకున్న అర్జెంట్ పనులని మనం వాటిని పక్కన పెట్టుకోనని నేను చెప్పట్లేదు. సో మన పనితో పాటుగా వీటిని చేసినట్లయితే ఇటువంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ గనక మనం తీసుకోగలిగినప్పుడు అది దాని ఎఫెక్ట్ ఎవరికైతే తెలుసో బ్రహ్మాండమైన ఎఫెక్ట్ అన్నమాట ఇది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కొన్ని చార్ట్స్ లో చూడడం జరిగింది. విజయరాజ్ సార్ కూడా మనకు అంత ముందు ఒకసారి చెప్పారు, ఒక 25,000 24,000 శాలరీ రెగ్యులర్ గా 2 months 2 years ఇస్తా, ఒకవైపు 50,000 100% నీకు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తా అని చెప్పడం జరిగింది. సో అట్లా మొన్న రీసెంట్ గా కూడా ఎవరో చెస్ బోర్డ్ గురించి చెప్పారు, ఒక్కొక్క గింజ చొప్పున అది ప్రతి బాక్స్ కి డబల్ అవ్వాలని. అలా వెళ్తే ఒక రాజు సింపుల్ గా ఇదేం చీప్ కోరిక అనుకున్నాడట, బట్ అది వేరే ఉంది. సో ఇవన్నీ స్టోరీస్ ఎక్కువైపోతాయి ఇంకా. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా వర్క్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకొంచెం టైం అనేది పెట్టండి. ఇప్పుడు వర్క్ మనం టైం పెడితే తర్వాత మన ఇన్కమ్ అనేది మిరాకిల్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఊహించుకోండి ఎవరికి వాళ్ళు, ఇది నువ్వు మారాల్సిన టైం, ఇది నువ్వు కష్టపడే టైం, ఇది నువ్వు గెలవాల్సిన టైం, ఇది నీ టైం కంప్లీట్ గా. సో ఎవరైతే ఇలా కసిగా అనుకొని కసిగా వర్క్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం 100% సక్సెస్ అనేది తీసుకోగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా నా కోసం అని ఫీల్ అవ్వండి, అప్లైనర్ కోసం అనే ఫీలింగ్ తీసేయండి. ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ కూడా వెస్టేజ్ లో ఆయనకు ₹1,00,000 వచ్చిన రోజు ఆయనే తీసుకుంటాడు, ఈ రోజు నాకు ₹1,00,000 వస్తే నేనే తీసుకుంటా. సో కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా నా కోసం నేను చేసుకోవాలి, నా జనరేషన్ 3 తరాల వరకు నాకు ఇన్కమ్ వస్తుంది. చూడండి ఇందాక మనం చూసాం పెట్రోల్ బంకులో పనిచేసేదను, 2 కొడుకులు, అందులో కొన్ని కోట్లలో ఇద్దరికి పంచి పెడితే ఒక అతను అప్పుల పాలయ్యారు, ఇంకొక అతనేమో వాటిని మెరుగ్గా చేసుకున్నాడు. సో మీరు కోట్ల రూపాయలు మీ పిల్లలకి ఇచ్చినా కూడా అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇటువంటి సిస్టమ్ ఒకటి తయారు చేసి గనక మనం వాళ్ళకి అందించినప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకు ప్రతి నెల ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మనం క్రియేట్ చేసిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల కోసమైనా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మన పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా 100% ఈ ఆఫర్ తీసుకొని బాగుపడే అవకాశం ఉన్నది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని ఈ బిజినెస్ ని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ అండి. ఓవర్ టు రమేష్ సార్.